ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారమండి. ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితాన్ని కూడా మొత్తం నాశనం చేసేది వీళ్ళే. అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో వీరు ఎలాంటి సుఖాలను పొందుతారు, అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు. అదేవిధంగా ఈ తులారాశి వారి జాతకులకు వారి యొక్క జీవిత కాలంలో ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే ఒక స్త్రీ వల్ల వారు కష్ట నష్టాలను ఎదుర్కొంటారు. అదేవిధంగా ఎలాంటి వ్యక్తులకు ఈ రాశివారు దూరంగా ఉండాలి, అలాగే ఎలాంటి స్త్రీ వల్ల వీరు కష్ట నష్టాలు ఎదుర్కొంటారు, అలాగే వీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఈ యొక్క తులారాశి వారి గురించి పూర్తిగా వివరంగా తెలియజేస్తాం. అలాగే ఎవరు వీరి జీవితాన్ని నాశనం చేస్తున్నారు, ఏ విధంగా వీరు తప్పించుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క తులారాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరికి జీవితంలో ప్రారంభంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా కూడా వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ముందుకు సాగుతారు. ఎన్ని అపజయాలు ఎదురైనా కూడా ఎలాంటి అడ్డంకులు ఆటంకులు లేకుండా వారి యొక్క పనులను చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు. అయితే ఇంతటి మంచి యాటిట్యూడ్ ఉన్నటువంటి ఈ తులారాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ రాశి వారిలో స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆమె మీ దగ్గరి బంధువులో ఉండే స్త్రీ కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులు ఒకరు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు. అంటే మీరు ఏ విధంగా ఆ స్త్రీని గమనించాలి అంటే, 1, 2 సార్లు తన మూలకంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండాలి. అలాగని బంధుత్వాలను వదులుకోవద్దని కాదు. తను ఇచ్చే సూచనలు, సలహాలు మీరు పాటించినట్లయితే గనక మీరు మాత్రం ఆ సలహాలు, సూచనలు పాటించి ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొనే సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మేము చెప్పిన సూచనల కారణంగా మీరు మాత్రం ఆ స్త్రీకి చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఆమె సలహాలు స్వీకరించండి. అంతేగాని వాటిని మాత్రం పాటించకండి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు మాత్రం ఖచ్చితంగా మీరు జీవితంలో పైకి ఎదగడానికి మీరు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం అలవాటుగా చేసుకోండి. అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శనం చేసుకోండి. శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేసి స్వామిని యొక్క సింధూరాన్ని తిలకంగా ధరించండి. మీ పనులకు వెళ్తే కనుక మీకు ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు లేకుండా మీరు దిగ్విజయంగా మీ పనులను పూర్తి చేసుకొని మీ జీవితంలో ఇంకా పైకి వస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.